తిరుప్పావై 15వ పాసురం. ఎల్లే ఇళంగిలియే இன்னமுரங்குடியோ சில்லேனபை என்மின் நட்லைமீர் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பனேயுன் வாயரீதும் வல்லீர்லல் நிக்னதே நானேதா நாயுடுக ஒள்ளேனி போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் ஃபோண்டாரோ ஃபோண்டென்னிக்கோள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்தளிக்க వల్లానై మాయనై పాడెలోరెంబావాయ్. ఈ మాలిక సంభాషణ రూపంలో ఉన్నది. బయటవారు ఓ లేత చిలుక, ఇంకనూ నిద్రిస్తున్నావా? ఇదేమి ఆశ్చర్యమే. లోపలి గోపాంగన పూర్ణులైన పూబోడులారా, ఇదిగో వస్తున్నాను, బయటవారు శీఘ్రముగా రావమ్మా. లోపలి గోపాంగన, అబ్బా, గొల్లుమని ఉలికి పడునట్లు గొంతెత్తి చెవులు గడియలు పడునట్లు పిలవకండి, వస్తాలే. బయటవారు, ఓ చిన్ని చిలుక, నీవు చాలా చమత్కారంగా మాట్లాడుతావు. నీ నేర్పరితనము, నీ పుల్లవిరుపు మాటలు మిదివరకే ఎరుగుదులేవమ్మా. లోపలి గోపాంగన, మీరే అట్టి సమర్థులమ్మా, నేనేమీ కాదులే. అయినా మీరన్నట్లు నేనట్టి దానినేనేమో. రావలసిన వారందరూ వచ్చిరా? బయటివారు, అందరూ వచ్చి చేరారు. నీవే వచ్చి లెక్క చూడవచ్చు కదా. లోపలి గోపాంగన వచ్చి నేనేమి చేయవలనో చెప్పరాదు. బయటివారు, కువలయాపీడమనే కంసుని గజమును కంసాది శత్రువులను సంహరించిన సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని కళ్యాణ గుణములను కీర్తింపగా రమ్ము. ఇట్లు చేసిన గాని మనము చేయు వ్రతము శుభప్రదముగా పూర్తి కాదు అని బయట నుంచి సమాధానము చెప్పి ఆమెను కూడా తమ గోష్ఠిలోనికి చేర్చుకున్నారు గోపికలు.